క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈసారి టోర్నీని ఇండియా అండ్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అండ్ ఈ టోర్నీ మొత్తం 20 జట్ల మధ్య 40 లీగ్ మ్యాచ్లతో పాటు సూపర్ 8 నాకౌట్ మ్యాచ్ల వివరాలను కూడా వెల్లడించింది. ఇక బీసీసీఐ, పీసీబీ మధ్య పరస్పర ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలో ఆడుతుంది. పాకిస్తాన్ ఫైనల్కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబోలో జరపనున్నారు. అలాగే సెమీఫైనల్స్ లోని ఒక మ్యాచ్ కు ముంబైలోని వాంఖేడే వేదిక కానుంది. ఒకవేళ పాకిస్తాన్ నాకౌట్ తో పాటు ఫైనల్ చేరకపోతే ముంబై అండ్ కోల్కతాలో సెమీఫైనల్స్, అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ప్రపంచ కప్ మ్యాచ్లకు భారత్ లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై మైదానాల్లో ఆతిథ్యం ఇవ్వనుండగా శ్రీలంకలో పల్లెకెల్లి, కొలంబో స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు మరోసారి మెండి చేయి ఎదురైంది. ఇకపోతే ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. మొత్తం ఈ 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా అండ్ గ్రూప్ బిలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్ అండ్ గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ అండ్ గ్రూప్ డిలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ. ఈ 4 గ్రూపులో ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్ 8 చేరిన జట్లను 2 గ్రూప్స్ గా విభజిస్తారు. సూపర్ 8 లో ప్రతి గ్రూప్ లోని టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ చేరుతాయి. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యే ఇండియా అండ్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో జరగనుంది. ఇక 2024 టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాను విజేతగా నిలిపిన రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. 2026 టీ20 ప్రపంచ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా హిట్ మ్యాన్ ను ఐసీసీ నియమించింది. ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని ఐసీసీ చైర్మన్ జైసా ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఈ టోర్నమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ 2007 అండ్ 2024లో భారత టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అండ్ టీ20 ప్రపంచ కప్లలో హిట్ మ్యాన్ 44 ఇన్నింగ్స్లలో 1220 పరుగులు చేశాడు. అండ్ ఇండియా పరంగా టీ20 ఇంటర్నేషనల్లో మోస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలిచాడు. అంతేకాకుండా జాయింట్ మోస్ట్ టీ20 ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ జాబితాలో కూడా ఉన్నాడు. అండ్ టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక టీ20 ప్రపంచ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎవరిని అంబాసిడర్ గా నియమించలేదు. గతంలో మాదిరిగానే టీమిండియా ఈసారి కూడా మ్యాజిక్ ను సృష్టించాలని ఆశిస్తున్నా. ఐసీసీ ట్రోఫీని గెలవడం సవాల్తో కూడుకున్నది. నేను దాన్ని స్వయంగా అనుభవించా. నేను క్రికెట్లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నా కెరీర్ స్టార్టింగ్లో 2 ఐసీసీ టైటిల్స్ను గెలుచుకున్నా. ఆ తర్వాత మరో ట్రోఫీని ముద్దాడేందుకు ఎంతగా తహతహలాడామో నాకు తెలుసు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ముంబై వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రస్తుత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాజరయ్యారు. ఇక ఫైనల్గా ఒక ట్రోఫీ కోసం 20 టీములు, 29 రోజులు అండ్ 8 వెన్యూస్, 40 లీగ్ మ్యాచ్లు, 3 నాకౌట్ మ్యాచెస్ అండ్ సూపర్ 8 ఫైనల్. ఫ్యాన్స్ కి ఈ టోర్నమెంట్ ఫుల్ మజా ఇవ్వనుంది. ఇక ఈ మ్యాచ్లన్నీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 11 AM, 3 PM అండ్ 7 PM కి స్టార్ట్ కానున్నాయి.